Hello students, welcome to UDI Insights. Students, AP and TS SI కి ప్రిపేర్ అయ్యే వాళ్ళకి వన్ ఆఫ్ ది మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్స్ వచ్చేసి మిక్చర్ అండ్ అలిగేషన్ అండి. మిక్చర్ అండ్ అలిగేషన్ నుంచి మనకి ఈజీగా 7 to 8 క్వశ్చన్స్ వస్తాయి. 7 to 8 క్వశ్చన్స్ అనేవి ఓన్లీ మిక్చర్ అండ్ అలిగేషన్ సపరేట్ టాపిక్ నుంచి కాకుండా యావరేజ్లో మనకి మిక్చర్ అండ్ అలిగేషన్ రిలేటెడ్ క్వశ్చన్స్ ఉంటాయి. పర్సంటేజ్లో ఉంటుంది, ప్రాఫిట్ అండ్ లాస్లో ఉంటుంది, సింపుల్ ఇంట్రెస్ట్లో ఉంటుంది, టైమ్ అండ్ డిస్టెన్స్లో ఉంటుంది. ఈ అన్ని టాపిక్స్లో కూడా ఎక్కడో ఒక దగ్గర మిక్చర్ అండ్ అలిగేషన్కి సంబంధించి క్వశ్చన్స్ ఉంటాయి. సో కాబట్టి మిక్చర్ అండ్ అలిగేషన్ ప్రాసెస్ అనేది, ఆ మెథడ్స్ అనేవి చాలా చాలా ఇంపార్టెంట్. మనకి 7 to 8 క్వశ్చన్స్ గ్యారంటీగా వస్తాయి. ఈజీ టాపిక్, మనం ఈజీగా స్కోర్ గెయిన్ చేయగలుగుతాం దీంతో. ఓకే, అలాంటి మిక్చర్ అండ్ అలిగేషన్ టాపిక్ సంబంధించి ఒకటి రిపీటెడ్గా వచ్చే క్వశ్చన్ని మనం ఇప్పుడు డిస్కస్ చేద్దాం. ఓకే, క్వశ్చన్ ఈజీనే అండి, కానీ జనరల్గా మీరు చేసే మెథడ్ కానీ వేరే ఫ్యాకల్టీ చెప్పే మెథడ్ కానీ నేను ఫస్ట్ చెప్తాను. అది ఈజీగా మీకు 30 seconds కన్నా ఎక్కువ టైం తీసుకుంటుంది. కానీ వీడియో ఎండ్ వరకు చూడండి, నేను చెప్పే మెథడ్ని ఫాలో అవ్వండి. 5 seconds, వితిన్ 5 secondsలో ఖచ్చితంగా క్వశ్చన్ని ఈజీగా సాల్వ్ చేయగలరు, అది నాది గ్యారంటీ. ఓకే, వీడియోని ఎండ్ వరకు చూడండి. ఓకే, సో క్వశ్చన్ వచ్చేసి, ఫ్రమ్ ఏ సొల్యూషన్ కంటైనింగ్ మిల్క్ అండ్ వాటర్ ఇన్ ది రేషియో 3:4, 10 liter ఈజ్ రిమూవ్డ్ అండ్ రీప్లేస్డ్ బై వాటర్. If the resultant solution contains milk and water in the ratio 1:2, then what was the amount of the original solution? క్వశ్చన్ ఏమంటున్నాడు, ఒక మిశ్రమం ఉందంటండి. ఆ మిశ్రమంలో ఏమేమి ఉన్నాయి? మిల్క్ అండ్ వాటర్, పాలు మరియు నీళ్ళు ఉన్నాయి. ఈ పాలు మరియు నీళ్ళు అనేవి 3:4 నిష్పత్తిలో ఉన్నాయంట. 3:4 నిష్పత్తిలో ఉన్నాయి. ఈ మిశ్రమం నుంచి మొదట ఏం చేస్తున్నాడు, 10 liters బయటికి తీస్తున్నాడు. ఓకే, 10 liters తీసేసి ఆ మిగిలిపోయిన మిశ్రమంలో మళ్ళీ మిల్క్ అండ్ వాటర్ ఉంటాయి కదా, ఈ మిశ్రమానికి ఏం చేస్తున్నాడు, 10 liters వాటర్ మాత్రమే కలుపుతున్నాడు. ఇక్కడ ఏమంటున్నాడు, 10 లీటర్ల మిశ్రమాన్ని తొలగించి దాని స్థానంలో నీటిని కలిపారు. మిశ్రమం స్థానంలో నీటిని కలిపారంటే 10 లీటర్ల మిశ్రమం తీశారు కాబట్టి 10 లీటర్ల వాటర్ని కలిపారు. కలిపిన తర్వాత ఈ ప్రాసెస్ అయిన తర్వాత ఎండ్లో మిల్క్ అండ్ వాటర్ రేషియో వచ్చేసి 1:2గా ఉందంట. అయితే ప్రారంభంలో మొత్తం మిశ్రమ పరిమాణం కనుక్కోమంటున్నాడు. ఓకేనా? సో చాలా ఈజీ క్వశ్చన్ అండి. రెగ్యులర్గా మీరు చేసే మెథడ్ని నేను ఫస్ట్ డిస్కస్ చేస్తాను. క్వశ్చన్ ఏంటి, ఇక్కడ అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే, మిశ్రమం టోటల్ మిక్చర్లో నుంచి మిల్క్ అండ్ వాటర్లో నుంచి 10 liters తీస్తున్నామండి. ఓకేనా? 10 liters తీస్తే ఇనిషియల్గా ఉన్న రేషియో 10 liters తీశాక రేషియో అనేది చేంజ్ అవ్వదు. ఈ కాన్సెప్ట్ని యూజ్ చేసుకొని మనం క్వశ్చన్ని సాల్వ్ చేస్తాం. ఓకేనా? ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, టోటల్ మిక్చర్లో నుంచి తీస్తున్నాం కాబట్టి రేషియో చేంజ్ అవ్వదు. క్వాంటిటీ, పరిమాణం అనేది మారుతుంది కానీ పర్సంటేజ్ ఆర్ రేషియో, శాతము లేదా నిష్పత్తి అనేది మారదు. అది బేసిక్ ఫండమెంటల్ అండి. ఓకేనా? ఇది చేంజ్ అవ్వదు కాబట్టి ఫస్ట్ ఏం చేస్తున్నాం, మనం 10 liters తీసిన తర్వాత కూడా మిశ్రమంలో ఏ రేషియోలో ఉంటాయి, 3:4 నిష్పత్తిలో ఉంటాయి. మిల్క్ అండ్ వాటర్ ఏ నిష్పత్తిలో ఉంటాయండి, 3:4లో ఉంటాయి. తీసిన తర్వాత ఇప్పుడు ఏం చేస్తున్నాం, 10 liters వాటర్ యాడ్ చేస్తున్నాం. వాటర్ యాడ్ చేశాక మిల్క్ అండ్ వాటర్ ఏ రేషియోలో ఉన్నాయి, ఇప్పుడు 1:2. పాలు మరియు నీరు ఏ నిష్పత్తిలో ఉన్నాయి, 1:2 నిష్పత్తిలో ఉన్నాయి. ఇక్కడ రెగ్యులర్గా మీరు చేసే ప్రాసెస్ ఏంటంటే, వాటర్ యాడ్ చేస్తున్నాం అంటే 10 లీటర్లు తీసిన తర్వాత మిల్క్ పరిమాణం ఎంతుందో 10 లీటర్ల నీటిని కలిపిన తర్వాత పాల పరిమాణం, మిల్క్ క్వాంటిటీ అనేది చేంజ్ అవ్వట్లేదు. మనం ఓన్లీ వాటర్ని మాత్రమే యాడ్ చేస్తున్నాం. ఓకే, అంటే ఇక్కడ ఉన్న మిల్క్ ఎన్ని పార్ట్స్ ఉందో ఇక్కడ కూడా మిల్క్ అనేది అన్ని పార్ట్స్ ఉండాలి. ఈ కాన్సెప్ట్ని యూజ్ చేసుకొని ఇక్కడ ఏం చేస్తాం, మనం ఇవి రెండింటిని ఈక్వల్ చేసుకుంటే ఏమవుతుంది, 3:4 ఉన్నది, 10 liters యాడ్ చేస్తున్నాం. ఇప్పుడు ఇది
ఈక్వల్ అవ్వాలి. ఇది ఈక్వల్ అవ్వాలంటే ఏం చేయాలి మనం? ఇంటూ 3 చేయాలి కదా. సో 3 ఇంటూ 2 అంటే 6 అవుతుంది. ఓకే. సో ఇప్పుడు 4 పార్ట్స్ ఉన్న వాటర్ ఇప్పుడు ఏమైంది? 6 పార్ట్స్ అయింది. ఎందుకు 2 పార్ట్స్ ఎందుకు ఇంక్రీజ్ అయింది? మనం ఏం చేస్తున్నాం? 10 లీటర్స్ వాటర్ యాడ్ చేస్తున్నాం కాబట్టి. అంటే 2 పార్ట్స్ 10 అయితే మనకి టోటల్ క్వాంటిటీ కావాలి. టోటల్ క్వాంటిటీ అంటే ఇక్కడ ఏముంది? 3:4. టోటల్ ఎంత ఉంది? 7 ఉంది. 7 పార్ట్స్ ఎంత అవుతుంది? 2 పార్ట్స్ 10 అయితే 7 పార్ట్స్ ఎంత అవుతుంది? 35 లీటర్స్ అవుతుంది. రైట్. ఎగ్జామ్లో చాలా వరకు కన్ఫ్యూజ్ అయ్యి ఆన్సర్ వచ్చింది అనే తొందరలో మనం 7 పార్ట్స్ 35 అని 35 ఆన్సర్ చేయడానికి ట్రై చేస్తాం. కానీ 35 ఆన్సర్ కాదు. ఇది ఎప్పుడు మనకి ఇది ఎప్పుడు తీసుకున్నాం మనం? ఈ పార్ట్ 10 లీటర్స్ తీసేశాక, 10 లీటర్లు తీసేశాక తీసుకున్నాం. అంటే 10 లీటర్లు తీసేశాక మనకి ఇక్కడ ఎంత వచ్చింది? ఆన్సర్ 35 వచ్చింది. 10 లీటర్లు. అదే ప్రారంభంలో ఇనిషియల్ కావాలి, ఒరిజినల్ సొల్యూషన్ కావాలి మనకు. అప్పుడు 10 లీటర్స్ యాడ్ చేస్తే మనకు కావలసిన ఆన్సర్ ఎంత? 45. రైట్. ఇది మనకు కావాల్సిన ఆన్సర్. ఓకేనా? 45. ఇది జనరల్గా అందరు చెప్పేది, మీరు ఫాలో అయ్యేది. కానీ ఇంత లెంతీగా చేయాల్సిన అవసరం లేదు. ఇక్కడ 1 లీటర్ అంటే సేమ్ క్వాంటిటీ తీస్తున్నాడు, సేమ్ క్వాంటిటీ కలుపుతున్నాడు. 1 టైం. మరి 2 టైమ్స్ కలిపితే 2 టైమ్స్ 10 లీటర్స్ తీసాడు, మళ్ళీ మిశ్రమం నుంచి మళ్ళీ 10 తీసి మళ్ళీ వాటర్ కలిపాడంటే 3 టైమ్స్ అన్నాడంటే, పోనీ సేమ్ కాకుండా 10 లీటర్స్ మిక్చర్ తీసేసి 5 లీటర్సే యాడ్ చేస్తున్నాడు వాటర్ అన్నాడు అనుకోండి. లేదు 10 లీటర్స్ తీసేసి 20 లీటర్స్ వాటర్ యాడ్ చేశాడు. ఇలా డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఒక 6 to 7 మెథడ్స్ ఉంటాయండి ఇందులో. కొంచెం వేరియేషన్తో, ఓకే, స్మాల్ వేరియేషన్తో మొత్తం 6 to 7 మోడల్స్ ఉంటాయి. ఇవి 6 to 7 మోడల్స్ ఈ రిలేటెడ్ డీటెయిల్డ్ అనాలిసిస్ మనం పెయిడ్ కోర్సులో చెప్పడం జరుగుతుందండి. ఓకేనా? సో పెయిడ్ కోర్సెస్ కోసం నక్షత్ర పబ్లికేషన్స్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి, ప్లే స్టోర్లో ఉంటుంది. ఓకేనా? రైట్. ఇప్పుడు దీన్ని మనం మన మెథడ్లో 5 సెకండ్స్లలో ఎలా చేయాలో చూడండి. చాలా సింపుల్ అండి, ఏం లేదు. మనం చేయాల్సింది ఏంటంటే, ఫస్ట్ ఫైనల్గా ఉన్న ఇందులో ఇక్కడ ఏంటి? 10 లీటర్స్ వాటర్ కలుపుతున్నాం మనం, 10 లీటర్ల నీటిని కలుపుతున్నాం. అంటే మిల్క్ అనేది స్థిరంగా ఉంది. ఏదైతే కాన్స్టాంట్ ఉంటుందో ఆ కాన్స్టాంట్ని తీసుకోండి ఫస్ట్. ఓకేనా? ఫైనల్గా మిల్క్ మొత్తం టోటల్లో ఎంత ఉంటుంది? 1 పార్ట్ ఉంటుంది. టోటల్ ఎంత? 3 పార్ట్స్. 1/3 ఇంటూ ప్రారంభంలో మొత్తం పరిమాణం. ప్రారంభంలో ఎంత ఉందండి? రేషియో 3:4 ఉంది. ప్రారంభంలో ఎంత ఉందండి? 3:4. అంటే టోటల్ ఎంత? 7 పార్ట్స్ బై అందులో కాన్స్టాంట్ స్థిరంగా ఉన్నది తీసుకోమని చెప్పే కదా. స్థిరంగా ఉన్నది మిల్క్ ఎంత పార్ట్ ఉంది? 3 పార్ట్స్ ఉంది. అంటే టోటల్ ఎంత అవుతుంది? 7/3 ఇంటూ 3 9. ఓకే. ఇక్కడ 7 అనేది ప్రజెంట్ మిగిలిపోయింది ఆర్ రిమైనింగ్ అండి. రిమైనింగ్ బై 9 అనేది ఒరిజినల్ అండి. ఒరిజినల్. ఓకేనా? ప్రస్తుతం ఉన్నది బై ఒరిజినల్, ప్రారంభంలో ఉన్నది. అప్పుడు 7/9 ఉంది. అంటే ఒరిజినల్గా 9 ఉంటే ఇప్పుడు ఏమైంది? 7 అయింది. అంటే ఎన్ని పార్ట్స్ డిక్రీజ్ అయింది? 2 పార్ట్స్ డిక్రీజ్ అయింది. 2 పార్ట్స్ డిక్రీజ్ అయింది. ఎందుకు డిక్రీజ్ అయింది? మనం ఏం చేస్తున్నాం? 10 లీటర్స్ రిమూవ్ చేస్తున్నాం కదా. సో 2 పార్ట్స్ 10 అయితే మనకు ఒరిజినల్గా టోటల్ కావాలి. టోటల్ ఎంత ఉంది? 9 పార్ట్స్ ఉంది. సో 2 పార్ట్స్ 10 అయితే 9 పార్ట్స్ ఎంత అవుతుంది? 45 అవుతుంది. సో ఆన్సర్ 45. ఇక్కడ 45 వచ్చింది కదండి. సో 45 ఆన్సర్ అవుతుంది. ఓకే, సింపుల్. మనం చేయాల్సింది ఏం లేదు. ఫైనల్గా ఉన్న దాంట్లో మిల్క్ బై టోటల్. మిల్క్ ఎన్ని పార్ట్స్ ఉంది? 1 పార్ట్. స్థిరంగా ఉన్నది మాత్రమే తీసుకోవాలి, గుర్తుపెట్టుకోండి. కాన్స్టాంట్ ఏది ఉంటే, ఇన్ కేసు మిల్క్ కలుపుతున్నాడు అనుకోండి, అప్పుడు వాటర్ కాన్స్టాంట్ ఉంటుంది కాబట్టి వాటర్ బై టోటల్ తీసుకోవాలి. ఇక్కడ పాలు స్థిరంగా ఉన్నాయి కాబట్టి పాలు బై మొత్తం ఎంత? 1/3 ఇంటూ ఇక్కడ ఇన్వర్స్ తీసుకోవాలి. ఇక్కడ ఇన్వర్స్ తీసుకోవాలి. ఏది? ప్రారంభంలో ఉన్న పాలు ఎంత ఉంది? ప్రారంభంలో ఎంత ఉందండి? 3 పార్ట్స్ ఉంది బై 3. టోటల్ ఎంత ఉంది? 7 ఉంది. ఓకే, ఇది మనకు కావాల్సిన ఆన్సర్. డైరెక్ట్ వస్తుంది మనకు. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. మీరే డైరెక్ట్గా ఆన్సర్ చేయగలుగుతారు. వీడియో పాజ్ చేసి నేను చెప్పిన మెథడ్ చేయడానికి ట్రై చేయండి. ఓకేనా? రైట్. క్వశ్చన్ ఏంటి? ఫ్రమ్ ఏ సొల్యూషన్ కంటైనింగ్ మిల్క్ అండ్ వాటర్ ఇన్ ది రేషియో 5:7. పాలు మరియు నీటి నిష్పత్తి ఎంత ఉందండి? 5:7 ఉంది. 15 లీటర్స్ ఈజ్ రిమూవ్డ్ అండ్ రీప్లేస్డ్ బై వాటర్. 15 లీటర్లు తీసి 15 లీటర్ల నీటిని కలుపుతున్నాడు.
ఇఫ్ ద రిజల్టెంట్ సొల్యూషన్ కంటైన్ మిల్క్ అండ్ వాటర్, పాలు మరియు ఏ నిష్పత్తిలో ఉన్నాయి, 2:3 నిష్పత్తిలో ఉన్నాయి. అయితే దెన్ వాట్ వాజ్ ద అమౌంట్ ఆఫ్ ది ఒరిజినల్ సొల్యూషన్? ప్రారంభంలో పరిమాణం ఎంత, మిశ్రమం యొక్క పరిమాణం ఎంత? ఇక్కడ అబ్జర్వ్ చేయండి, ముందే చెప్పంగా ఏది స్థిరంగా ఉందో చూసుకోవాలి. ఇక్కడ రీప్లేస్డ్ బై వాటర్ అన్నాడు, రీప్లేస్డ్ బై వాటర్ అంటే పాలు స్థిరంగా ఉన్నాయి. పాలు స్థిరంగా ఉన్నాయి కాబట్టి ఫైనల్ దాంట్లో ఎంత ఉంది, 2 భాగాలు ఉంది బై టోటల్ ఎంత 5 ఇంటూ ఓకే. ప్రారంభంలో ఎంత ఉంది, 5 ఉంది బై 5. పాలు స్థిరంగా ఉన్నాయి అందుకనే బై 5. టోటల్ ఎంత 5 + 7 12. ఓకే, 12/5. సో టోటల్ ఎంత అవుతుంది ఇప్పుడు 12 × 2 24 బై 5 × 5 25. అంటే ఇదేంటి ఒరిజినల్, ఓకే, ఇదేంటి రిమైనింగ్ మిగిలిపోయింది బై టోటల్. ఓకేనా? సో డిఫరెన్స్ ఎంత ఉంది, 1 పార్ట్. ఆ 1 పార్ట్ ఈజ్ ఈక్వల్, మనం డిఫరెన్స్ ఎన్ని లీటర్స్ చేస్తున్నాం, 15 లీటర్స్. 1 పార్ట్ ఈజ్ ఈక్వల్ 15 లీటర్స్ అయితే ఒరిజినల్ కావాలి 25 పార్ట్స్ ఎంత. ఓకే, క్రాస్ మల్టిప్లై చేస్తే 25 × 15 అంటే 15 375 అవుతుంది. సో ఆన్సర్ వచ్చేసి మనకి 375. ఓకేనా? సింపుల్. మళ్ళీ చెప్తున్నాను, గుర్తుపెట్టుకోండి, లేదంటే అర్థం కాకపోతే మళ్ళీ రిపీట్గా చూడండి. ఓకే, ఫైనల్ దాంట్లో మిల్క్ బై టోటల్ ఇంటూ ఇక్కడ రివర్స్ చేసుకోవాలి, టోటల్ బై మిల్క్. స్థిరంగా ఏది ఉంటే అదండి. ఓకేనా? సో 5:7 అన్నాడంటే టోటల్ ఎంత 12 బై మిల్క్ ఎంత 5. ఇదే మనకు కావాల్సిన ఆన్సర్. ఓకేనా? సింపుల్, డెడ్ ఈజీ అండి, చాలా ఈజీగా చేయొచ్చు. 5 సెకండ్స్లో క్వశ్చన్ చదివిన తర్వాత 5 సెకండ్లలో ఆన్సర్ వస్తుంది మీకు. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్, ఈ క్వశ్చన్ని మీరు సాల్వ్ చేసి ఆన్సర్ అనేది కామెంట్ బాక్స్లో పెట్టండి. ఓకేనా? సో ఇది సాల్వ్ చేసి ఆన్సర్ కామెంట్ చేయడం మర్చిపోకండి, కామెంట్ చేయండి. ఓకే, సో నెక్స్ట్ ఇదే వేలో సింపుల్గా మీరు చేసే మెథడ్కి ఇంకా ఈజీగా మీరు చేసే టైంని రెడ్యూస్ చేసే ప్రాసెస్లోనే చాలా ఈజీ మెథడ్స్ చెప్పడం జరుగుతుందండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. నెక్స్ట్ టైమ్ అండ్ డిస్టెన్స్లో మోస్ట్ డిఫికల్ట్ అనిపించి ఎల్సిఎం తీసుకొని చేసే క్వశ్చన్ని నేను వితౌట్ ఎల్సిఎంతోని డైరెక్ట్ 1 స్టెప్లో ఎలా చేయాలనేది చెప్తాను. దాని తర్వాత బోర్డ్స్ అండ్ స్ట్రీమ్లో లెంతీ క్వశ్చన్, చాలా లెంతీగా చేస్తారు. ఆ క్వశ్చన్ని మనం చాలా సింపుల్గా 1 లైన్లో ఎలా చేయాలో, 1 స్టెప్లో ఎలా చేయాలో చెప్తాను. చాలా లాజిక్స్ అని చెప్పుకునే చాలా పెద్ద యూట్యూబ్ ఛానల్స్ ఈ క్వశ్చన్ ఉండదండి. నేను చెప్పే బోర్డ్స్ అండ్ స్ట్రీమ్స్ మీరు అబ్జర్వ్ చేయండి. నేను వీడియో అప్లోడ్ చేసిన తర్వాత ఈ క్వశ్చన్ని వాళ్ళ నోట్స్లో ఉంటుందో ఏమో చెక్ చేయండి. అక్కడ ఉండదు, ఎందుకంటే ఇది లెంత్గా చెప్పాల్సి వస్తుంది. కాబట్టి లెంత్గా చెప్తే మళ్ళీ ఫీడ్బ్యాక్ పోతుంది. మీకు ఏదైనా డిఫికల్ట్ అనిపించినా, ఏదైనా టాపిక్ ఉంటే ఆ టాపిక్ని కామెంట్ బాక్స్లో తెలియజేయండి. ఆ టాపిక్ గురించి మనం నెక్స్ట్ వీడియోలో డిస్కస్ చేద్దాం. ఓకే, థ్యాంక్ యూ.